హాయ్ ఫ్రెండ్స్, నిన్న శివకుండలిని సాధన ఆశ్రమంలో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించింది. అదే కుండలిని హారతి. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద సంఖ్యలో సాధకులు పాలు పంచుకోవడం జరిగింది. అందులో నేను కూడా ఒక సాధకుడిని. సో టీ బ్రేక్ సమయంలో ఈ ధ్యాన మందిరానికి కొద్ది దూరంలో అష్టసిద్ధేశ్వర ఆలయం ఒకటి ఉంటుంది. అది శివకుండలిని సాధన గురువుగారే దాన్ని స్థాపించడం జరిగింది, దాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే అది ఒక నది ఒడ్డున ఉంది. నది తెలియదు, అది జస్ట్ ఒక కాలువన తెలియదు, బట్ చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉంది. అది అనుకోకుండా నేను అక్కడ వెళ్ళడం జరిగింది. వాతావరణం చూసి చాలా ఆనందం కలిగింది. ఆ వాతావరణాన్ని నేను ఎంజాయ్ చేస్తుంటే నా మిత్రుడు దాన్ని వీడియో చేయడం జరిగింది. సో నాకు ఏదో బాగా అనిపించి నేను మీతో కూడా అది షేర్ చేసుకుంటున్నాను. అష్టసిద్ధేశ్వర ఆలయం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, రండి చూద్దరు. వీడియో స్టార్టింగ్లోనే మీకు అష్టసిద్ధేశ్వర ఆలయము ప్లస్ ధ్యాన మందిరాన్ని జూమ్ చేసి చూపించాను, మీరు చూశారో లేదో. సో మళ్ళీ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది పార్వతీ సమేత అష్టసిద్ధేశ్వర ఆలయము. ఇది శివకుండలిని సాధన గురువుగారు శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్ గారు స్వయంగా ప్రతిష్టాపించిన విగ్రహం ఇది. వాస్తవంగా ఇక్కడ కూర్చొని మనం ధ్యానం చేసినట్టయితే ధ్యానం చాలా బ్రహ్మాండంగా కుదురుతుంది. ఇది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ మీతో నేను పంచుకుంటున్నాను. మీలో ఎవరికైనా శివకుండలిని సాధన చేయాలి, ఈ జనన మరణాల నుంచి విముక్తి పొందాలని ఆలోచన ఉంటే ఈ వీడియో చివరి నేను ఆశ్రమానికి సంబంధించిన అడ్మిన్ నంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. ఓకే, మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. ఇందాక మీకు ధ్యాన మందిరం చూపిస్తాను కదా, ఇదే ధ్యాన మందిరము. ఆశ్రమం ఇంకా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి. ఈయనే సాక్షాత్ శివస్వరూప శ్రీ జీవేశ్వర యోగి మహారాజ్ గారు. సాక్షాత్ శివస్వరూపాన్ని నేను అనగలుగుతున్నానంటే నేను ఒక సాధకుడిగా ఆయన గురించి తెలుసుకున్నాను కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నాను. సాధకులకు ఆయన వాల్యూ తెలుసు. స్వయంగా కుండలిని మాతనే ఆయన ఆశ్రమంలో ప్రకటితమైంది. ఒకసారి ఈ ఫోటోను గమనించండి. ఆ ఫోటోలో అక్కడ మనిషి కనిపిస్తున్నాడా, ఇంకేమైనా కనిపిస్తుందా ఒకసారి చూడండి మీరు. ఒక మనిషి అన్ని ముక్కలయ్యి మనకు ఫోటోలో వస్తాడా? ఒక మనిషి అయితే ఒక కెర్లియన్ ఫోటోకు మాత్రమే చిక్కే ఆరా మామూలు ఫోటోకు చిక్కుతుందంటే ఆలోచించండి. ఆయన ఆరా ఎంత పవర్ఫుల్, ఆయన ఎంత పవర్ఫుల్. ఆయన కొన్ని సందర్భంలో నేను ఇక్కడ లేను, మీరు చూస్తుంది నేను కాను అంటుంటాడు. అప్పుడు మేము అర్థం చేసుకోవాలా, సాక్షాత్ పరమశివుడు మా ముందు నిల్చున్నాడని చెప్పేసి మేము అర్థం చేసుకోవాలా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన కారణ జన్ముడు. భవిష్యత్తులో మీరు ఇతని గురించి చాలా తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే సాక్షాత్ పరమశివుడే మాకు కుండలిని సాధన నేర్పిస్తున్నాడు. ఆ అదృష్టం మీకుందేమో ఒకసారి పరీక్షించుకోండి. ఈ వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేసి చూడండి.